ఒక పక్క ఫైళ్ళు దగ్ధం అవుతుంటే దానికి సరైనటువంటి ఆన్సర్ ఇచ్చాడు అంబటి రాంబాబు. అయితే గతంలో చూసుకుంటే మనకి పోలవరం కావచ్చు, నెల్లూరులో సబ్ రిజిస్ట్రార్కి సంబంధించినటువంటి యొక్క కాకాని గోవర్ధన్ సంబంధించిన ఫైళ్ళు కావచ్చు, అదేవిధంగా మదనపల్లిలో జరిగినటువంటి ఈ యొక్క దగ్ధం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు జరిగాయి. అయితే వీటన్నిటిపైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారు ఏం చెప్తారో చూద్దాం. మేడం నమస్తే. నమస్తే. పూర్తిగా ఎక్కడికక్కడ వాళ్ళ యొక్క అవినీతిని దాచుకోవడానికి, వాళ్ళ అవినీతిని పూర్తిగా బట్టపేలు కాకుండా ఆపడానికి వాళ్ళు దగ్ధం చేస్తూ వస్తున్నారు వైసీపీకి సంబంధించిన వాళ్ళు. అయితే ఇప్పుడు పోలవరంకి సంబంధించినటువంటిది కూడా దగ్ధం చూసాం. ఇప్పుడు అంబటి రాంబాబు వచ్చి వీటిపైన ఒక వివరణ అయితే ఇచ్చాడు. ఆ వివరణ ఎలా అనిపిస్తుంది మీకు? మీరు చెప్పినట్టుగా అంటే దసరా ముందే వచ్చేసిందండి ఆంధ్రప్రదేశ్కి. ఎందుకంటే ఫైల్స్ దగ్ధం జరుగుతోంది కదా. మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చూసినా రావణ కాష్టం అంటాడు. ఆయన ఇప్పుడు రావణుడిని దగ్ధం చేస్తారు మీకు దసరా చివరి రోజు, కాముడి దహనం అని. అట్లాగా ఇప్పుడు వైసీపీ వాళ్ళ లేకపోయినా కూడా ఇంకా ఆయనకు సంబంధించి ఆ విశ్వాసం, తిన్న విశ్వాసం ఉంది కదా కొంతమందికి, ఆ విశ్వాసంతో ఫైల్ దగ్ధం చేస్తున్నారు చెప్పాలంటే. అంటే వాళ్ళు తెలుగుదేశం కూటమి వచ్చింది, మనం వైసీపీకి పని చేయకూడదు, మనం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలనే భయం లేకుండా వాళ్ళు ఈ పని చేస్తున్నారు. అంటే వాళ్ళు అంటే ఎంత అవినీతి జరిగి ఉంటుంది అంటే ఎక్కడికక్కడ భయపడి జగన్మోహన్ రెడ్డి ఎలహంక వెళ్ళి దాంకుని ఇక్కడ చేయిస్తున్నాడా. మీరు గమనించారంటే జగన్మోహన్ రెడ్డి లేనప్పుడు అన్నీ జరుగుతాయి. అంటే ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉండనప్పుడు మీకు అన్నీ కూడా విపరీతాలు జరుగుతాయి. ఒక చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కావచ్చు, ఆయన లండన్ వెళ్ళిపోయాడు అప్పుడు. ఇప్పుడు ఎలహంకకి వెళ్ళిపోయినప్పుడల్లా ఏదో ఒకటి జరుగుతున్నాయి మీరు గమనిస్తే కనుక. అయితే మీరు చెప్పిన మదనపల్లి ఫైల్స్ దహనం కావచ్చు, లేకపోతే కరకట్ట మీద పొల్యూషన్కి సంబంధించిన ఫైల్స్ దగ్ధం కావచ్చు, తర్వాత నెల్లూరు కాకాని గోవర్ధన్ది సంబంధించి ఫైల్స్ కుక్కలు ఎత్తుకుపోయాయి. అంటే ఆ కుక్కలకు ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు. కాకాని గోవర్ధన్ గారి ఫైల్స్ మాత్రమే తీసుకురా నువ్వు అని ఆ కుక్కలకు ఒక ట్రైనింగ్ ఇచ్చారు. అందుకని అవి ఆ ఫైల్స్ మాత్రమే పట్టుకెళ్ళాయి. అంటే ఎక్కడ అవినీతి ఉందో అక్కడ వైసీపీ వాళ్ళు ఉంటారు, ఫైల్స్ దగ్ధం చేస్తారు, ఫైల్స్ మాయం చేస్తారు. వాసుదేవరెడ్డి ఫైల్స్ మాయం చేశాడు. అయితే మొత్తానికి పట్టుకున్నారు సిఐడి. లోకల్ పోలీసులు అయితే వదిలేశారు కానీ అంటే తిన్న విశ్వాసం అనేది వాళ్ళ ఒంట్లో ఇంకా పనిచేస్తుంది. ఆయన చెప్పాడు కదా పలావులు పెట్టాడు జగన్ అని, ఆ పలావు బాగా పనిచేస్తుంది అందరికీ. అందుకని విశ్వాసంగా పడున్నారు ఒక్కొక్కళ్ళు. కానీ మొత్తానికి ఆ ఫైల్స్ పట్టుకున్నారు, ఆ డిస్కులు పట్టుకున్నారు, అన్నీ పట్టుకున్నారు. ఇకపోతే టీటీడీ నిన్న జరిగింది, ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన ఫైల్స్ దగ్ధమైపోయాయి. ఇప్పుడు ఎందుకంటే దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. అందుకని వాళ్ళు దీపం పెడితే ఆ దీపం ఆ మంట అంటుకుని ఆ ఫైల్స్ దగ్ధమైపోయాయట. మరి అది ఎట్లాగో అంటే విజువల్స్ ఉంటే మనకు బాగుండేది, మనకు కరెక్ట్గా అర్థమయ్యేది. అంటే ఏ రకంగా దీపం పెడితే ఫైల్స్ అంటుకుపోతాయి అనేది తెలిస్తే మిగతా వాళ్ళు కూడా దాన్ని ఫాలో అవుతారు. ఇకపోతే ఇప్పుడు మనం ఈరోజు చెప్పుకోవాల్సింది పోలవరం ఎడమ కాలువకు సంబంధించి భూసేకరణకు సంబంధించిన ఫైల్స్ అన్నీ మాయమయ్యాయి. మాయమవడం కాదు, అంటించేశారు. అది కూడా ఎక్కడ, ఆ కార్యాలయం ఎదురుగుండానే ధవళేశ్వరంలో. చిత్రంగా అది సిబ్బందికి తెలిసే జరిగింది. పైగాట అవన్నీ కూడా పనికిమాలిన ఫైల్స్ అని వాళ్ళు దగ్ధం చేశారట. పనికిమాలిన ఫైల్స్ అయితే దగ్ధం చేస్తారండి, వాటిని తీసుకెళ్ళి వేరుశనక్కాయలు అమ్ముకునే వాడికి ఇస్తారు, బఠానీల వాడికి. మీరు దగ్ధం ఎందుకు చేస్తారు? మీకు ఎవడు పర్మిషన్ ఇచ్చాడు అసలు? ఇప్పుడు ఈ విషయం తెలిసాక ఇప్పుడు చర్యలు అయితే తీసుకున్నారు, ఒక నలుగురిని సస్పెండ్ అయితే చేశారు. కానీ ఏంటి అసలు ఇది? ఇప్పుడు మీకు గుర్తుంటే కనుక అయితే అందరం మాట్లాడుతున్నాం అంటే ఇంచుమించు ఎలక్షన్స్ ముందు తర్వాత అంటే ఫైల్స్ మాయమైపోకుండా వీళ్ళందరూ కూడా రాష్ట్రాన్ని దాటిపోకుండా, లేదు దేశాన్ని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కళ్ళ మీద మీరు చర్యలు తీసుకోండి, లుకౌట్ నోటీసులు ఇవ్వండి అని చెప్పాం. మనం చెప్పినట్టుగానే ఇంచుమించు జూన్ 6వ తారీఖు నుంచి వరుసగా ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. అంటే జూన్ 6 అంటే జూలై 6, ఆగస్ట్ 6, 2 నెలలు ప్లస్ ఇవాళ అప్పుడే మనకి 18వ తారీఖు. అంటే ఇంచుమించు 2.5 నెలలండి. 2.5 నెలలైనా కూడా ఒక్కొక్క శాఖలో ఇంకా చర్యలు పూర్తిగా తీసుకోలేదా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం? అంటే ఇంకా అక్కడ ఉండే అధికారులందరూ కూడా ఇంకా వైసీపీ కొమ్ము కాస్తున్నారు. అంటే అందరూ కాదు, కొంతమంది అట్లీస్ట్. సో దీని మీద దృష్టి పెట్టాలండి ఫస్ట్. ఎక్కడికక్కడ ఫైల్స్ ఏవైతే ఉంటాయో, లేకపోతే ఈ డిస్క్లు ఏవైతే ఉంటాయో, మొత్తానికి ఈ అదేమనాలి కంప్యూటర్కి సంబంధించిన విభాగాలు ఏవైతే ఉంటాయో, హార్డ్ డిస్కులు కానీ వాటెవర్ అన్నీ కూడా ముందు వీళ్ళు స్వాధీనం చేసుకుని తాళాలు వేసేసుకోవాలండి. వీటన్నిటిని వేరే చోటకి తరల్చాలి.
ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ ఇలా అంటించేశారనుకోండి, మీరు ఎవరు స్వపక్షం ఎవరు విపక్షం అనేది అధికారంలోనే తెలియదు కదా. ఇప్పుడు కింది స్థాయి ఉద్యోగులకి ఏముందండి, డబ్బు ఎవడన్నా ఇస్తే వాడు చేశాడు అనుకోండి, మీరు ఎవరిని పట్టుకుంటారు? ఇంటి దొంగల్ని ఈశ్వరుడు కూడా పట్టలేడని ఇక్కడ ఇంటి దొంగలు ఎక్కువైపోయారు. కాబట్టి అంటే వైసీపీ ఆ రకంగా ట్రైనింగ్ ఇచ్చుకుంది. మీరు గమనిస్తే వాళ్ళు ఒక్కొక్క శాఖలో కూడా వాళ్ళు బిస్కెట్లు పడేసినట్టు వీళ్ళకి పడేసి, అంటే వాళ్ళని అలాగా పడి ఉండేలాగా చేసుకున్నారు. దాంతో ఇప్పటికి కూడా వాళ్ళ విశ్వాసం చూపిస్తున్నారు. లేకపోతే భయం లేకపోవడం ఏంటండి వాళ్ళకి అసలు? అంటే ఇక్కడ కింద స్థాయికి సంబంధించిన ఉద్యోగస్తులు అయితే ఒక పక్కన పెడితే, ఇక్కడ మంత్రిగా పనిచేసినటువంటి ఒక అంబటి రాంబాబు ఏదైతే ఫైల్స్ దగ్ధమయ్యాయో, లేదా కుక్కలు ఎత్తుకుపోయాయో, లేదంటే టీటీడీకి సంబంధించి క్యూ కాంప్లెక్స్ సంబంధించి ఈడీ ఫైల్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చూసుకుంటే ఇవన్నీ పెద్ద విషయంగా మీరు ఏదో చిత్రీకరిస్తున్నారు, దాంట్లో పెద్ద విషయం ఏమీ లేదు, అవన్నీ కూడా ఒక ఫైల్స్ దగ్ధమైతే దాంట్లో ఉన్నాయి, కంప్యూటర్లో ఉంటాయి కదా అని చెప్పి మాట్లాడుతున్నారు. దీన్ని ఏం చేయాలి? మీరు కంప్యూటర్స్ని మీరు ఉంచారని ఏంటి నమ్మకం? అంటే మీరు తప్పు చేయలేదని నువ్వు చెప్పట్లా. ఇప్పుడు అంబటి రాంబాబు అక్కడ ఖండించట్లేదు. మీరు తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మీరు అసలు మా మీద ఎందుకంటారు, మేమే తప్పు చేయలేదని ఎవడూ అంటలేదు. సరే ఫైల్స్ పోతే పోయాయండి, మీకు కంప్యూటర్లో దొరుకుతాయంటే దాని అర్థం ఏంటి? అంటే మీరు అవినీతి చేశారు, మీరు అక్రమం చేశారు, మీరు ఫైల్స్ దగ్ధం చేయించారని మీరు ఒప్పుకుంటున్నట్టేగా. మొట్టమొదటి అది అక్కడ పాయింట్. రెండోది, మొన్న కూడా కొమ్మినేని శ్రీనివాస్ ఏమన్నాడు ఆయన వాళ్ళ సాక్షి టీవీలో, అదెవరు జోగి రమేష్ కొడుకు విషయంలో అగ్రిగోల్డ్ భూములు ఏదైతే 87, 88 నెంబర్స్కి సంబంధించి తారుమారు చేసి వాళ్ళు కొనుక్కున్నారంటే ఏముంది అది? ఒకవేళ కొనుక్కోకూడదంటే కొనుక్కోకూడదని చెప్పండి, కొనుక్కుంటే దాన్ని క్యాన్సిల్ చేసేయండి, అందులో ఏముంది గొడవ అని సింపుల్గా చెప్తున్నాడు. మీరు స్కిల్ స్కామ్ అని చెప్పి చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టి ఆయనకి సరైన రూమ్ ఇవ్వకుండా దోమలు కుట్టేలా చేసి ఆయన చంపుదామని చూసి మీరు అదేమి ప్రూవ్ చేయలేకపోయారు. అప్పుడు మీకేమి ఇవన్నీ పోన్లే పాప వదిలేద్దామని అప్పుడు అనిపించలే, అందులో ఏమీ లేదని ఆ రోజు అనిపించలేదు. ఈ రోజు తప్పులు జరుగుతూ ఉంటే ఈ తప్పులు కాదవి ఒప్పులుగా భావించండి అని మీరు అడుగుతున్నారు. అంటే వీళ్ళందరూ అసలు ఏం చేయాలండి? వీళ్ళందరూ రాజకీయ నాయకుల మళ్ళా వీళ్ళు రాజకీయాల్లో నిల్చుంటారా? రేపొద్దున్న వీళ్ళు మళ్ళా మంత్రులు అవుదామని చూస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి మొన్న కూడా మనం కళ్ళు మూసుకుని తెరిచేసరికి మనం మళ్ళీ 5 ఏళ్ళు అయిపోతుంది, మనం ముఖ్యమంత్రి అయిపోతాము, నేను ముఖ్యమంత్రిని అయిపోతాను, మన పార్టీ వస్తుంది. నువ్వు ముందు జైల్లో ఓచలు లెక్క పెట్టుకుంటావు, గుర్తుపెట్టుకో. నువ్వు కలలు కనకు, నువ్వు భూమి మీద ఉండి నువ్వు చేసిన తప్పిదాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. కాబట్టి ముందు నువ్వు ఎవరెవరికి ఎలాంటి శిక్షణ ఇచ్చుకున్నావు, వాళ్ళు ఏం అవినీతి చేశారు, అవి నీ పీకకి ఎలా చుట్టుకుంటాయి, నువ్వు చేసినవే కాకుండా నీ చుట్టూ ఉన్న వాళ్ళు చేసినవి కూడా నువ్వే కారణం అవుతావు. ఒక ముఖ్యమంత్రిగా నువ్వు బాధ్యత వహించాలి. నువ్వు మంచిగా ఎలాగా వహించవు, చెడుకు వహించు. నువ్వేమీ లేకుండా జగన్ అని చెప్పుకుంటావు కదా, ఇప్పుడు జగన్ అనుకునే నువ్వు వీటన్నిటికీ సమాధానం చెప్పు. ఇప్పుడు వచ్చిన వాటిలో ఒక్కదానికి ఆన్సర్ ఇవ్వడండి. ఎంతసేపు అత్యాచారాలు అంటాడు, మా కార్యకర్తల మీద దాడులు అంటాడు, ఇవి చెప్తాడు తప్ప శ్వేతపత్రాల గురించి ఆన్సర్ ఇవ్వడు. ఒక ప్రతిపక్షం అంటాడు కదా, ప్రతిపక్ష నేతగా నాకు హోదా కావాలంటాడు. నువ్వు హోదా అడిగే ముందు నువ్వు అసలు ఏం ప్రశ్నిస్తున్నావు, నువ్వు దేనికి సమాధానం ఇస్తున్నావు, నువ్వు అది చెప్పట్లేదు కదా. ఇప్పుడు అంబటి రాంబాబు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇంత అసందర్భంగా మాట్లాడుతున్నారంటే, వీళ్ళకి అసలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఏ స్థాయికి దిగజారారు, వీళ్ళు ఎలాంటి భయంలో ఉన్నారు. ఇవాళ అసలు పోలవరం ఎడమకాలకు సంబంధించి వాళ్ళు అలా చేయటం అనేది ఎంత తప్పండి. ఓ పక్క పనులు మొదలవుతున్నాయి, నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆ నిధులు విడుదల చేయించుకోవటానికి వెళ్ళారు ఆయన. ఈలోగా మీరు ఈ పని చేశారంటే అంటే మీకు భయం ఉండబట్టే కదా. రాత్రికి రాత్రి చేశారంటే మీకు ఎంత భయం ఉంటే ఆ పని చేస్తారు. సో ఇప్పుడు అంటే సరిపోదు, ఈ అలర్ట్ సరిపోదు, తెలుగుదేశం పార్టీకి ఈ అలర్ట్ సరిపోదు. ఇంకా మీరు కొత్తగా ఆఫీసర్లు పెట్టుకుంటారా, ఉన్న వాళ్ళలో నిజాయితీ వాళ్ళు ఎంతమంది మీరు ఎప్పుడు వడగొడతారు, ఇవన్నీ చూసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఇంకా కోవర్ట్లు ఉన్నారు, ఏది అర్థం కావట్లేదు. నిజంగా చెప్పాలంటే ప్రజలు కూడా ఒక అయోమయంలో ఉన్నారు. మన పోలీసులకి చెప్తే కూడా వాళ్ళకి అర్థం కాకపోతే అంటే పోలీసులు కూడా ఇంకా అక్కడే కొమ్ము కాస్తున్నారు అన్నమాట. కాబట్టి ఇవాళ 4 అధికారులని, ఆ కింది స్థాయి ఉద్యోగుల్ని వాళ్ళు సస్పెండ్ చేసేసి ఇంకో 2 షోకాజ్ నోటీసులు ఇచ్చేసి తహసీల్దార్ని పిలిచి మాట్లాడేసి ఇవన్నీ సరిపోవండి. కాబట్టి రేపు ఏది వీళ్ళు మళ్ళీ దగ్ధం చేస్తారు, కొత్తగా రేపు ఏ ఫైల్స్ దగ్ధం అవుతాయి అనే దాని మీద దృష్టి పెట్టాలి. సీసీ కెమెరాలు ఇలా సరిపోవు. ఈరోజు హైదరాబాద్లో నుక్ అండ్ కార్నర్లో సీసీ కెమెరాలు పెడుతున్నారు. అట్లాగా ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి నుక్ అండ్ కార్నర్లో సీసీ కెమెరాలు పెట్టాలి. ప్లస్ నిఘా పెంచాలి.
తర్వాత అసలు లోపల ఉండే వాళ్ళు ఎవరు శత్రువులు, అంతర్గత శత్రువులు ఎవరు, బహిర్గత శత్రువులు ఎవరు కూడా తెలుసుకోవాలండి. సో ఇంకా అలర్ట్గా పనిచేయాలండి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయితే. సో చూద్దాం మేడం, చూసాం పలు ప్రాంతాల్లో చేస్తున్నటువంటి యొక్క ఫైల్స్ దగ్ధం కావచ్చు, ఇవన్నీ చూసాం, కుక్కలు ఎత్తుకెళ్ళడం కూడా చూసాం. సో ఇలాంటి వాటి అన్నిటిపైన కూడా ఒక తగు చర్యలు తీసుకొని సిఐడికి సంబంధించినటువంటి యొక్క విభాగం దీనిపైన పూర్తి దృష్టి పెట్టాలని చెప్పి అయితే కోరుకుందాం. నమస్తే.